హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఉగాది కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్ర ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన నూతన సంవత్సరానికి ఆరంభ సూచికగా అయినటువంటి ఉగాది పండుగ రాబోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతాయని భావిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రకటనల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. సాధారణంగా ఉగాది అంటేనే కొత్త ఆశలకు ప్రతిరూపం కాబట్టి ఈ పండుగ వేళ తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే అది తమ కుటుంబాలకు నిజమైన పండుగ అవుతుందని లక్షలాది మంది ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెరుగుతూ ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు మరియు కుటుంబ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని పెండింగ్‌లో ఉన్నటువంటి డియర్‌నెస్ అలవెన్స్ డిఏ చెల్లింపులు, నూతన పీఆర్‌సీ అమలు మరియు ఇతర బకాయిల విడుదలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఈ ఉగాదిలోపు వెలువడాలని అయితే వారు కోరుకుంటున్నారు. మరి ఉద్యోగులు ప్రధానంగా ప్రభుత్వంపై పెడుతున్న అతిపెద్ద ఆశ ఏమిటంటే 2024 జూలై మరియు 2025 జనవరి నెలలకు సంబంధించిన కరువు భత్యం డీఏలను ప్రకటించి వాటి బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని కోరుతున్నారు. డియర్‌నెస్ అలవెన్స్ అనేది ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడేందుకు ప్రభుత్వం ఇచ్చే అదనపు భత్యం. అయితే ఇది గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగుల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు దేశంలోని ఇతర పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ఉద్యోగుల కోసం ఎప్పటికప్పుడు డీఏలను ప్రకటిస్తూ పండుగ బోనస్‌లు మరియు జీతాల పెంపు వంటి నిర్ణయాలతో వారిని సంతోషపరుస్తూ ఉన్నాయి. అదే పద్ధతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుసరించి ఉగాది కానుకగా అదనపు డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఉగాది నాటికి కనీసం 2 డీఏలను ప్రకటించినట్లయితే అది ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే కాకుండా వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది అనటంలో సందేహం లేదు. మరోవైపు ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించి అత్యంత కీలకమైన అంశం నూతన పీఆర్సీ అమలు మరియు దానికి అనుబంధంగా ఇచ్చే ఇంటీరియం రిలీఫ్ ఐఆర్. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొత్త పే రివిజన్ కమిషన్ నివేదిక రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆ మధ్య కాలంలో ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు 30% మధ్యంతర భృతి ఐఆర్ తక్షణమే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. పీఆర్సీ కమిటీ నియామకం మరియు దాని నివేదిక ప్రక్రియ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నందున ఉద్యోగులు ఆ నిరీక్షణ భారాన్ని తగ్గించుకోవడానికి 30% ఐఆర్ అనేది ఒక తక్షణ ఉపశమనంగా మారుతుందని వారు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల సంక్షేమం పట్ల తమకున్న అంకితభావాన్ని పలుమార్లు చాటుకుంది. కాబట్టి కీలకమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది అన్న గట్టి నమ్మకం ఉద్యోగ వర్గాల్లో నెలకొంది. ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే కేవలం జీతాలు మరియు డీఏలే కాకుండా ఉద్యోగులకు రావాల్సినటువంటి ఇతర దీర్ఘకాలిక బకాయిలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా ఉద్యోగుల కష్టార్జితమైనటువంటి జనరల్ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్ నిధులు, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్, జీపీఎల్ బకాయిలు మరియు సరెండర్ లీవ్ బకాయిలు వంటివి గత కొంతకాలంగా నిలిచిపోయాయి. జీపీఎఫ్ అనేది ఉద్యోగులు తమ భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న సొమ్ము కాబట్టి ఆ బకాయిలను విడుదల చేయడం వల్ల వారి వ్యక్తిగత మరియు కుటుంబ అవసరాలకు ఎంతో అందుతుంది. అలాగే సరెండర్ లీవ్ బకాయిలు కూడా ఉద్యోగుల హక్కుగా భావిస్తారు కాబట్టి వాటి చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఈ ఉగాది లోపల నిధులు విడుదల చేయాలని అయితే అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంపై ఉద్యోగులందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎందుకంటే ఈ భేటీలో ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై ప్రభుత్వం లోతుగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు
ఉద్యోగుల మెరుగైన ప్రయోజనాలు కల్పించాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే ఉద్యోగుల చెల్లింపులు లేదా ఐఆర్ ప్రకటన వెలువడితే అది ఉద్యోగులకు కేవలం ఒక ప్రకటన మాత్రమే కాకుండా వారి కుటుంబాల్లో నిజమైన ఉగాది పండుగ కాంతినైతే పంచుతుంది. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తూ ఉద్యోగుల మన్ననలు పొందుతున్నప్పటికీ పాత బకాయిలు మరియు డీఏల వంటి అంశాలపై కూడా అదే తరహాలో వేగాన్ని ప్రదర్శించాలని ఉద్యోగ సంఘాలు విన్నవిస్తున్నాయి. చివరగా ఈ ఉగాది పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పాలిట ఒక ఆశాజనకంగా పండగగా మారుతుందని, ప్రభుత్వం వారి సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికి తీపి కబురు అందిస్తుందని అందరూ భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే ఒక్కో నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగుల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటు లేదా 30% ఐఆర్ ప్రకటన వస్తే అది ఉద్యోగ వర్గాల్లో చారిత్రాత్మకమైన నిర్ణయంగా నిలిచిపోతుంది. తద్వారా ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఉన్నటువంటి సంబంధం మరింత బలోపేతం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులందరికీ ఆర్థిక భరోసా లభించి వారి ఇళ్లల్లో సంతోషాలు వెరియాలనైతే కోరుకుందాము.